ఆరు మరుగుజ్జుగా మారిపోయి ఆ బంధన రేఖలోనే ఇరుక్కొని ఉంటుంది. పిల్లలు గదిలో హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మనోహరి ఫుట్బాల్ని పట్టుకొని, ఒసే అరుంధతి, బ్రతికి ఉన్నన్ని రోజులు పిల్లలే ప్రాణంగా బ్రతికావు కదా, ఇప్పుడు ప్రాణం లేని నిన్ను ఆ పిల్లల చేతనే నరకంలోకి పంపిస్తాను, చూస్తూ ఉండు, నరకం అంటే ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తాను అని, చూడిప్పుడు నేనేం చేస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. పిల్లలు ఏంటి హోంవర్క్ చేసుకుంటున్నారా, ఇక చేసుకుంది చాలేండి, బాల్‌తో ఆడుకుందాం రండి అని మనోహరి అంటుంది. అవునా ఆంటీ, మీరు కూడా మాతో పాటే ఆడతారా? సరే పదండి ఆంటీ అని పిల్లలందరూ గార్డెన్‌లోకి వస్తారు. ఇక ఆరు ఆ బంధన రేఖ నుండి పక్కకు రావటానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అది కుదరకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటే, మిస్టర్ గుప్తా ఏమో ఆరుకి కాపలాగా అక్కడే ఉంటాడు. అప్పుడే పిల్లలు మనోహరి బాల్ పట్టుకొని గార్డెన్‌లోకి రావటంతో, ఏంటి వీళ్ళు ఇప్పుడొచ్చి ఆడుకుంటున్నారా ఇక్కడ అని ఆరు షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఒసే ఆరు, నువ్వు ఇక్కడే ఎక్కడో మరుగుజ్జుగా మారిపోయి విలవిల్లాడిపోతున్నావని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు చూడు, ఈ బాల్‌తో నేను వీళ్ళతో ఆడుకుంటూ ఉంటాను. నువ్వేమో మరుగుజ్జువి. ఇప్పుడు ఈ బాల్ నీకు కొండతో సమానం కదా, ఎక్కడో ఈ గార్డెన్‌లోనే ఏదో ఒక మూల ఉంటావు. ఈ బాల్ వచ్చి నీకు తగులుతూ ఉంటే నరకం అంటే ఏంటో నువ్వు ఇప్పుడే చూడబోతున్నావు అని మనోహరి అనుకుంటూ బాల్‌తో ఆడుకుంటూ ఉంటుంది. బాల్ ఆరుకి తగలబోతూ ఉంటే 2, 3 సార్లు అమ్ము, అంజు ఇద్దరు క్యాచ్ పట్టుకుంటారు. ఆరు వైపు బాల్ రాకుండా కాపాడుకుతూ ఉంటారు. ఇక చివరిసారిగా మనోహరి బాల్‌ని దొర్లిస్తూ ఉంటుంది. సరిగ్గా ఆరు ఉన్న దగ్గరికే ఆ బాల్ వస్తూ ఉండటంతో వద్దు వద్దు అని ఆరు కేకలు పెడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు బాగీ వచ్చి కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.